హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చేస్తున్న ప్రతి ఒక్క వీడియో కూడా భయ్య నా యొక్క స్వయంగా నేను ఫేస్ చేసిన తప్పుల నుంచి, నేను చేసుకున్న చెడు నిర్ణయాలు కానీ, తప్పుడు నిర్ణయాలు కానీ, లేదా మంచి నిర్ణయం తీసుకున్న చెడు నిర్ణయంగా మారి నేను పడ్డ కష్టాలు, నేను తీసుకున్న నిర్ణయం వల్ల నేను పడిన ఇబ్బందులు ఎదుటివారు పడకూడదు అని చేస్తున్న వీడియోలు ఇవన్నీ కూడా. సో ఈరోజు మనం సిబిల్ స్కోర్ గురించి మాట్లాడుకుందాం భయ్య. మనలో చాలామందికి సిబిల్ స్కోర్ అనేది లేకపోవడం వల్ల, అంటే ఒకప్పుడు మనం చేసిన పాత తప్పులు ఏవైతే ఉంటాయో వాటి వల్ల సిబిల్ స్కోర్ పోగొట్టుకొని ఇప్పుడు జీవితంలో కొద్దిగా సెటిల్ అయ్యాం, ఇంకా మంచిగా ఉందాం, ఒక లోన్ తీసుకుందాం, ఇది తీసుకుందాం, అది తీసుకుందాం, ఒక ఇల్లు కట్టించుకుందాం, లోన్కి ఏది అప్లై చేసినప్పుడు బ్యాంకులో మన సిబిల్ స్కోర్ లేదని రిజెక్ట్ చేస్తుంటాయి. సో అలాంటప్పుడు మాత్రం చాలా బాధ అనిపించదు. ఎందుకంటే ఇప్పుడు సిబిల్ స్కోర్ అనేది ఈవెన్ లోన్లకే కాదు, పెళ్ళిళ్ళకి కూడా కొలమానం అయిపోయింది. ఒకప్పుడు అబ్బాయి ఏం చేస్తాడు, అబ్బాయి బాగున్నాడా లేదా, అబ్బాయి బ్యాక్డ్రాప్ ఏంటి, అబ్బాయి ఎక్కడ పని చేస్తున్నాడు, అబ్బాయికి శాలరీ ఎంత వస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ ఏంటి, అక్కడ వరకే చూసేవారు, పిల్లనిచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు సిబిల్ స్కోర్ కూడా చూస్తున్నారు భయ్యో. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అన్న, మనకు తెలుసో తెలియకో మనం ఇష్టానుసారంగా క్రెడిట్ కార్డులు వాడడం వల్ల, లేదంటే ఏవైనా బ్యాంక్ అప్పులు తీసుకోవడం వల్ల, అప్పుడు టైంకి చెల్లించకపోవడం వల్ల సిబిల్ స్కోర్ అనేది పడిపోద్ది. ముఖ్యంగా కొంతమంది వాళ్ళకే కాకుండా ఇతరులను నమ్మి, ఒక ఫ్రెండ్కి లోన్ కావాలనో, లేదంటే ఎవరైనా ఇబ్బందులు ఉన్నారో వాడికి ఒక ఆర్థికంగా సహాయం చేద్దాం లోన్ తీసుకోవడం, వాడి సమయానికి ఈఎంఐ టైం కట్టకపోవడం, దానివల్ల కూడా సిబిల్ స్కోర్ పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో నేను కూడా ఒకరిని. సో ఓకే, ఏది ఏమైనా సరే సిబిల్ స్కోర్ అనేది నువ్వు కాపాడుకోకపోతే లైఫ్లో చాలా అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నీ టైం బాగాలేదు, కానీ ఎప్పుడు ఆ టైం అలానే బాగోకుండా ఉండదు భయ్య. ఖచ్చితంగా మనకంటే ఒక మంచి రోజు వస్తుంది. ఆ మంచి రోజు వచ్చినప్పుడు మనం ఏదో ఒక లోన్కి అప్లై చేయడానికి దేనికి వెళ్ళినప్పుడు మనం గతంలో చేసిన తప్పుల వల్ల సిబిల్ స్కోర్ లేకపోవడం అనేది, ఖచ్చితంగా చెప్తున్నా కదా, ఎప్పటికైనా సరే బ్యాంకుల నుంచి తీసుకున్న ఏదైనా సరే సిబిల్ స్కోర్ మీద ఎఫెక్ట్ అయిన ప్రతి ఒక్క అప్పుని కూడా చాలా నీట్గా ఎంతో కొంత సెటిల్మెంట్ చేసుకున్నా, ఏది చేసుకున్నా తెచ్చుకోండి భయ్య. సిబిల్ స్కోర్ అనేది లేకపోతే చాలా అంటే చాలా ఇబ్బంది పడాల్సిన విషయం అవుతుంది ఫ్యూచర్లో. కాదు, ఇప్పుడు నువ్వు చెప్తున్నా కదా, ఇప్పుడు నీ టైం బాగాలేదు, సిబిల్ స్కోర్ పోగొట్టుకున్నావు. సో టైం బాగున్నప్పుడైనా సరే, నీ చేతిలో డబ్బులు ఉన్నప్పుడైనా సరే సిబిల్ స్కోర్ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయకపోతే మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది పడతావు. ఇప్పుడు ప్రజెంట్ ఒక 300 to 500 ఉంటే అది బ్యాడ్, అదే 700 to 750 ఉంటే సిబిల్ స్కోర్ చాలా గుడ్ సిబిల్ స్కోర్ అంటున్నారు. సో ఓవరాల్గా ఇప్పుడు మొత్తం మారిపోయినాయి. వారానికి ఒకసారి అప్డేట్ అయిపోతుంది సిబిల్ స్కోర్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే సిబిల్ స్కోర్ వల్ల పెళ్ళిళ్ళు ఆగిపోయిన సందర్భాలు కూడా ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నాం. అంటే అబ్బాయి బాగా చదువుకున్నాడు, ఒక ఐటీ ఎంప్లాయ్, వెల్ సెటిల్డ్, ఒక ఫ్లాట్ ఉంది, అన్నీ ఉన్నాయి, కారు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ అబ్బాయికి సిబిల్ స్కోర్ సరిగ్గా లేకపోవడం వల్ల పెళ్ళి అయితే ఆపించుకున్నారు. సిబిల్ స్కోర్లో పెద్ద గ్యామ్లింగ్ ఎక్కడ ఉంటుందండి అన్న, క్రెడిట్ కార్డులో. క్రెడిట్ కార్డు మనకు ఒక 50,000 లిమిట్ అని ఇస్తాడు, మనం ఏం చేస్తాం, 50కి 50% గీకేస్తాం. అలా చేయడం వల్ల బ్యాంకులు మన ఎలా అంటే ఒక అంచనాకు వస్తాయి, వీడు ఇచ్చిన అప్పు మొత్తం వాడేస్తున్నాడంటే వీడు ఆర్థికంగా వెనకబడ్డాడు. సిబిల్ చెప్తున్నాను కదా, క్రెడిట్ కార్డులో అంటే వాడు ఇచ్చిన మొత్తం బ్యాలెన్స్ వాడినా సరే సిబిల్ స్కోర్ అనేది డ్రాప్ అవుతుంది అనే విషయం చాలామంది తెలియదు. అలా తెలియకే 2 కార్డులు తీసి దీంట్లోంచి దీంట్లోకి ఇంకా బయట పోయే ఛార్జెస్ అవేవి పట్టించుకోకుండా అటు ఇటు చేస్తూ లాస్ట్కి గివప్ ఇచ్చేస్తాడు. నేను కట్టలేకపోతున్నాను రా బాబు అని చేతులు ఎత్తేస్తాడు. అలా కాకుండా ఒక క్రెడిట్ కార్డు తీసుకున్నా, ఒక అప్పు తీసుకున్నా, ఏం చేసినా సరే అన్న, మళ్ళీ చెప్తున్నాను, అది జలసాల కోసం మాత్రం చేయకండి, ఇతరుల కోసం మాత్రం అస్సలు చేయకండి. మీ ఎదుగుదలకు ఉపయోగపడుతుందంటేనే అప్పు చేయండి, మీ ఎదుగుదలకు ఉపయోగపడుతుందంటేనే క్రెడిట్ కార్డు తీయండి, మీ ఎదుగుదలకు ఉపయోగపడుతుందంటేనే ఏదైనా పర్సనల్ లోన్ తీసుకోండి. అంతేగాని ఏ గోవా వెళ్ళడానికో, లేదా తిరగడానికో, తినడానికో, ఈ ఆన్లైన్లో 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఏది ఎవడ పడితే ఒక పాన్ కార్డు, ఆధార్ కార్డు అప్లోడ్ చేస్తే ఇచ్చేస్తున్నాడని చెప్పి మనం కానీ టెంప్ట్ అయ్యామా, ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఇరికిపోతాం. ఆ ఇరికిపోయిన ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది భయ్య తెలుసా భయ్య, సిబిల్ స్కోర్ మీద. ఇంక్లూడింగ్ ఇప్పుడు నాతో కూడా, ఈవెన్ నేను కూడా ఒక ఇల్లు కట్టించుకుందాం అనే ఫీలింగ్లో చాలా వరకు అప్లై చేస్తుంటే సిబిల్ స్కోర్ సరిగా లేదు, మీరు గతంలో మీరు చేస్తున్నాను. ఎస్, ఆ తప్పుల్ని ఇప్పుడు సరిదిద్దుకోవడానికే నేను గతంలో ఏవైతే కొన్ని కట్టకుండా వదిలేసిన, అంటే సెటిల్ చేసేసి ఈఎంఐలు కట్టేసి ఏవైతే ఓవర్ డ్యూలు ఉంటాయో అవి నేను అలాగే వదిలేసాను. దానివల్ల ఏమైందంటే నాకు ఎన్ఓసి రాలేదు. ఎన్ఓసి రావడం వల్ల ఏమవుద్ది, సిబిల్ స్కోర్ అలానే చూపిస్తుంది, బిలోనే చూపిస్తుంది. ఇప్పుడు ఆ ఎన్ఓసీల కోసం వాళ్ళతో ఏదో మాట్లాడుకొని, బ్యాంక్ వాళ్ళతోనో, లేదంటే నేను ఎవరైతే తీసుకున్నా వాళ్ళతో మాట్లాడుకొని ఖచ్చితంగా ఒక 20,000 కట్టాల్సిన దగ్గర ఒక 10,000కు ఎంతకో ఒక దగ్గర మాట్లాడుకోవాల్సిందే. అలా కాకుండా మన టైం బాగాలేదులే, మనకి ఎవరు ఇంకా లోన్లు ఇవ్వలే, మన గతి ఇంతే అని మాత్రం గివప్ చేయొద్దు.
ఖచ్చితంగా సిబిల్ స్కోర్ అనేది పడిపోయింది కూడా పెంచుకోవచ్చు మనం, ఛాన్స్ ఉంది. అది ఇప్పుడు నువ్వు తీసుకున్న అప్పులంటిని క్లియర్ చేసేసి కట్టాల్సిన ఓవర్ డ్యూల్లో ఎంతో కొంత కట్టి ఎన్ఓసి తీసుకున్న రోజుని అలా చేయగలవు. అలా కాకుండా ఇప్పుడు ఆన్లైన్లో చాలా రకాలుగా అబద్ధ పేపర్లు పుట్టుకొచ్చాయి. అవేంటంటే మీ సిబిల్ స్కోర్ని మేము పెంచుతాం, ఈ మాట చెప్పినోని చెప్పుతో కొట్టండి, మీ సిబిల్ స్కోర్ని ఎవ్వడూ పెంచలేడు, కేవలం అది మీ చేతుల్లో మాత్రమే ఉంది, మీరు మాత్రమే పెంచుకోగలరు. సో మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి యాప్లు మాత్రం అస్సలు నమ్మొద్దు. సిబిల్ స్కోర్ని మాత్రం చాలా అంటే చాలా సీరియస్గా తీసుకుని భయ్య. లైఫ్లో మనకు ఒక 10th క్లాస్ కానీ, ఒక ఇంటర్మీడియట్ కానీ, ఒక డిగ్రీ కానీ మనం ఎగ్జామ్స్ని ఎంత సీరియస్గా తీసుకుంటామో అంత సీరియస్గా తీసుకోండి భయ్యా. కేవలం సిబిల్ స్కోర్ లేకపోవడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ చాలామంది తమ అనుకున్న పనులు చేయలేకపోతున్నారు. ఓకే, అప్పుడు ఏదో చేస్తాము, చిల్లర తిరిగా చేసాము, ఇది చేస్తాం, అది చేస్తాం, ఇప్పుడు బాగానే ఉన్నాం కదా, బాగానే సంపాదించుకుంటున్నాం కదా, ఏదైనా లోన్ పెట్టుకుని ఒక వ్యాపారం చేసుకుందాం, లేదంటే ఒక చెల్లికి పెళ్లి చేద్దాం, అక్కకి పెళ్లి చేద్దాం, లేదా తమ్ముని బాగా చదివిద్దాం అనుకున్న వాళ్ళకి కూడా లోన్లు రాకపోవడం వల్ల వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఎందుకురా నేను ఆ రోజుల్లో సిబిల్ స్కోర్ని పట్టించుకోలేదని నాతో చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళీ చెప్తున్నా, దయచేసి చేతులు పట్టుకుని మీరు ఇంకా చేతులెత్తి చెప్పాల్సిన విషయం ఇది. అంటే చేతులు జోడించి ఎందుకని చెప్తున్నానంటే, నేను మళ్ళీ చెప్పాను, గతంలో ఫస్ట్లోనే చెప్పాను, నేను పడిన బాధలో, నేను చేసిన తప్పుల వల్ల నేను ఏవైతే ఎఫెక్ట్ అయ్యానో అది ఇటువరకు ఎఫెక్ట్ అవ్వకూడదు. మీరు కూడా ఒక చిన్న ఏజ్లోనే సిబిల్ స్కోర్ పోగొట్టేసుకొని లైఫ్ సెటిల్ అవుతున్న టైంలో సిబిల్ స్కోర్ లేక ఆ లైఫ్ని అక్కడితో ఆపకండి. దయచేసి సిబిల్ స్కోర్ని మాత్రం చాలా సీరియస్గా తీసుకోండి. ఇప్పుడు చాలా పకడ్బందీగా బ్యాంక్స్ అన్నీ కూడా ఇదివరకు వేరు, అంటే దీన్ని ఆసరాగా తీసుకొని చాలామంది డబ్బులు దొబ్బేస్తున్నారు భయ్య. నీకు సిబిల్ స్కోర్ లేదా, నేను ఇప్పిస్తాను, సిబిల్ స్కోర్ తెప్పిస్తాను, ఒక 10,000 కట్టు, 5,000 కట్టు, నీ పాన్ కార్డు ఇవ్వు, ఆధార్ కార్డు అని చెప్పి అమాయకుల దగ్గర డబ్బులు తినేస్తారు నా కొడుకులు. సో అలాంటి వాళ్ళని మాత్రం అస్సలు నమ్మకూడదు. క్లియర్గా చెప్తున్నా, మీ సిబిల్ స్కోర్ పెరగాలంటే మీరు గతంలో తీసుకున్న లోన్ అయినా ఏదైనా సరే పూర్తిగా చెల్లించి ఆ తర్వాత అక్కడి నుంచి ఎన్ఓసి తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక చిన్నగా అలా పెంచుకుంటూ వెళ్ళాలి తప్ప మొత్తం ఎన్ఓసీలు నేను ఇప్పించేస్తాను, నువ్వు కట్టకపోయినా పర్లేదు, నాకు ఎంత ఇచ్చే అని ఎవడైతే బ్రోకర్లు ఉంటారో వాళ్ళ మాటలు నమ్మారా, మళ్ళీ మీరు తప్పు చేసినట్టు. దయచేసి మళ్ళీ చెప్తున్నా, సిబిల్ స్కోర్ని మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నాను. ఎంత సీరియస్గా తీసుకుంటే లైఫ్ అంత బాగుంటుంది. సిబిల్ స్కోర్ అనేది ఇప్పుడు ఒక మనిషి ఒక కొలమానంగా మారిపోయింది భయ్య. వీడి సిబిల్ స్కోర్ బాగుందంటే వీడు ఆర్థికంగా బాగుండడం ఒక సిగ్నల్ వెళ్తుంది. సో చెప్తున్నా కదా, ఇంకా అన్ని చుట్టుపక్కల అంతమందితోనే ఉంటారు. సిబిల్ స్కోరు ఎలా దొబ్బెట్టుకుంటారంటే కొంతమంది పాపం తెలియక, ఇందాక చెప్పినట్టు, అరే నాకు ఒక పర్సనల్ లోన్ ఇప్పించరా, నువ్వు నీ పేరు మీద నీ సిబిల్ స్కోర్ బాగుంది కదా, నువ్వు తీసుకుని నాకు ఇవ్వరా, నేను కట్టేసుకుంటాను రా, అదిరా. ఎస్, అది కట్టుకునే నమ్మకం నీకు ఉండొచ్చు, కానీ నువ్వు లోన్ తీసిచ్చిన తర్వాత వాడి ఆర్థిక పరిస్థితి కానీ బాగోలేదు అనుకో, అది కూడా నువ్వు కట్టుకోగలే సత్తా ఉంటేనే ఎదుటి వారికి హెల్ప్ చేయండి. లేదు వాడు ఇస్తేనే నేను ఆ లోన్ కట్టగలనంటే మాత్రం ఖచ్చితంగా అలాంటి చేయొద్దు. ఎందుకన్నా నేను ఏంటన్నా ఎవరికి హెల్ప్ చేయదంటే ఇదంటే ఒకటే చెప్తున్నా అన్న, ముందు మనం సెటిల్ అయ్యి మన కుటుంబాన్ని ఒక ఉన్నత స్థానంలో నించుకొని పెట్టి మనకంటూ ఒక బ్యాంక్ బ్యాలెన్స్తో పాటు మనకంటూ కొంత ఎదుటివారికి సహాయం చేసే శక్తి ఉన్నప్పుడు మనం సహాయం చేస్తే చాలా బెటర్. అలా కాకుండా మనమే మొత్తంగా మునిగిపోయి మనం ఇంకోటి హెల్ప్ చేద్దామంటే మనం వాడికి హెల్ప్ చేసినట్టు కాదు, వాడిని కూడా మనతో పాటు ముంచేసినట్టే. సో దయచేసి మళ్ళీ చెప్తున్నా, సిబిల్ స్కోర్ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. సిబిల్ స్కోర్ని వీలంత వరకు పెంచుకుంటూ మాత్రమే వెళ్ళండి. అనవసరమైన అప్పులు చేసి తిరగడానికి, తాగడానికి, లేదా ఎంజాయ్ చేయడానికంటే క్రెడిట్ కార్డులని అప్పులు చేసి సిబిల్ స్కోర్ని మాత్రం పడగొట్టుకోవద్దు.